గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి 5th క్లాసు మ్యాథమెటిక్స్ సంబంధించి వర్క్షీట్ నెంబర్ 3 అనమాట. ఇది చాప్టర్ నెంబర్ 1 బిగ్ నెంబర్స్. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి వర్క్షీట్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై, గుర్తించండి, విచ్ వన్ ఈజ్ స్మాల్ ఆర్ బిగ్ అండ్ రైట్ ఇన్ ద బాక్స్ గివెన్. ఇక్కడ మనకి విచ్ వన్ ఈజ్ బిగ్, విచ్ వన్ ఈజ్ స్మాల్. ఇక్కడ ఏమడిగాడు ఫస్ట్ ఏ క్వశ్చన్లో చూడండి, రైట్ విచ్ ఈజ్ స్మాల్. ఇక్కడ 345 ఇచ్చాడు, 354 ఇచ్చాడు. ఫస్ట్ మనము ఏది స్మాల్ ఏది బిగ్ అనేది ఈ రెండిట్లో మనం కంపేర్ చేయాలంటే ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో చూసుకోవాలి. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 3 ఉంది. కంపేర్ చేసినట్టయితే ఈక్వల్గా హండ్రెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే టెన్స్ ప్లేస్ చూసుకోవాలి. ఇక్కడ టెన్స్ ప్లేస్లో 4 ఉంది, ఇక్కడ టెన్స్ ప్లేస్లో 5 ఉంది. అంటే ఇక్కడ 4 టెన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 టెన్స్ ఉన్నాయి. ఏది చిన్నది? 4 టెన్స్ అనేది చిన్నదవుతుంది. అంటే 345 ఈజ్ ద స్మాలెస్ట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 345. ఇక్కడ మనము హండ్రెడ్స్ ప్లేస్లో ఈక్వల్గా ఉన్నప్పుడు టెన్స్ ప్లేస్ని కంపేర్ చేయాలి. టెన్స్ ప్లేస్లో ఇక్కడ 4 టెన్స్ ఉన్నాయి, ఇక్కడేమో 5 టెన్స్ ఉన్నాయి. ఏది తక్కువ? 4 టెన్స్ అనేది తక్కువ కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 345 అవుతుంది. అందుకే మన ఆన్సర్ ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి రైట్ విచ్ ఈజ్ బిగ్ అన్నాడు. 676, 676 ఆర్ 686 అన్నాడు. 676, 686 ఈ రెండు నెంబర్స్లో హండ్రెడ్స్ ప్లేస్లో ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు టెన్స్ ప్లేస్లో ఇక్కడ 7 టెన్స్ ఉన్నాయి, ఇక్కడేమో 8 టెన్స్ ఉన్నాయి. అంటే 8 టెన్స్ ఉన్నదే పెద్దది కాబట్టి విచ్ ఈజ్ బిగ్ అన్నాడు. అంటే 686 అనేది బిగ్గెస్ట్ అవుతుంది. అంటే 686 రాయాలి. ఓకే. రైట్ విచ్ ఈజ్ స్మాల్ అన్నాడు. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి రెండు నెంబర్స్లో ఏది బిగ్ ఏది స్మాల్ అని చెక్ చేసుకోవాలి. చెక్ చేయాలంటే ఫస్ట్ మనము ఈ రెండు నెంబర్స్ రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? ఫస్ట్ 762, ఇది 672. ఈ రెండు కూడా 3 డిజిట్ నెంబర్సే. రెండు కూడా 3 డిజిట్ నెంబర్స్ అయినప్పుడు ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో చూసుకోవాలి. ఈ నెంబర్లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 7 హండ్రెడ్స్ ఉన్నాయి. ఈ నెంబర్లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 6 హండ్రెడ్స్ ఉన్నాయి. ఏది స్మాల్ అవుతుంది? 600 ఉండేదే స్మాల్ అవుతుంది. కాబట్టి 100 ప్లేస్లోనే కంపేర్ చేస్తే మనకి ఈజీగా ఇక్కడ 7 హండ్రెడ్స్ ఉన్నాయి, ఇక్కడేమో 6 హండ్రెడ్స్ ఉన్నాయి. కాబట్టి స్మాలెస్ట్ వన్ ఇది అవుతుంది. బిగ్గెస్ట్ వన్ అనేది 762 అవుతుంది. అంటే స్మాలెస్ట్ వన్ స్మాల్ అన్నాడు. స్మాల్ అన్నప్పుడు 672 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సర్కిల్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఫర్ ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఈచ్ రో. ప్రతి రోలో బిగ్గెస్ట్ నెంబర్కి సర్కిల్ చేయమంటున్నాడు. ఇది 100, ఇది 128, ఇది 165, ఇది 103. ఇక్కడ 100 ప్లేస్లో ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. కానీ టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ టెన్స్ ప్లేస్లో 0 టెన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టెన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 టెన్స్ ఉన్నాయి, ఇక్కడ 0 టెన్స్ ఉన్నాయి. 6 టెన్స్ ఉన్నది బిగ్గెస్ట్ వన్ అవుతుంది కాబట్టి రౌండప్ చేయాలి 165కి. అంటే బిగ్గెస్ట్ నెంబర్కి రౌండప్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 7 హండ్రెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 100 ప్లేస్ 6 హండ్రెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 100 ప్లేస్లో 8 హండ్రెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 100 ప్లేస్లో 4 హండ్రెడ్స్ ఉన్నాయి. 800 ఉన్నది బిగ్గెస్ట్ వన్ కాబట్టి 898 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఈ రోలో 178, 256, 89, 985 ఈ మూడింటిని కంపేర్ చేసినట్టయితే ఇది 3 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, ఇది 2 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్లో హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 9 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. అంటే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 200 ఉంది, ఇక్కడ హండ్రెడ్స్ లేవు, 0 హండ్రెడ్స్. ఈ నెంబర్లో 9 హండ్రెడ్స్ ఉన్నాయి.
అంటే 900s పెద్దది కాబట్టి 985 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ సి రో. ఈ సి రోలో మనకి బిగ్గెస్ట్ నెంబర్ 985 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. filling the blanks with appropriate symbol less than, greater than, equal. ఇది ఎల్ షేప్లో ఉంది చూడండి. ఇది ఎల్ షేప్లో ఉంది కాబట్టి లెస్ దాన్, దానికి ఆపోజిట్స్గా ఉన్నది గ్రేటర్ దెన్ అవుతుంది. ఇదేంటిది? ఈక్వల్ సింబల్. ఈ మూడింటిని కూడా మనము ఈ బాక్సుల్లో ఫిల్ చేయాలి. ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు చూడండి 256, 265. ఈ నెంబర్లో 100s 2 ఉన్నాయి, ఈ నెంబర్లో 100s 2 ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ 100s 2 ఉన్నాయి, ఇక్కడ 100s 2 ఉన్నాయి. 10s ప్లేస్ చూసినట్టయితే ఇక్కడ 5 10s ఉన్నాయి, ఇక్కడేమో 6 10s ఉన్నాయి. అంటే ఈ నెంబర్ అనేది పెద్దదనమాట, బిగ్గెస్ట్ వన్ అనమాట దీనికంటే. అప్పుడు ఇటువైపు 2 చుక్కలు పెట్టండి. ఇది పెద్ద నెంబర్ కాబట్టి, బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 2 చుక్కలు ఇటువైపు పెట్టండి. ఇది స్మాలెస్ట్ వన్ కాబట్టి ఇటువైపు 1 చుక్క పెట్టండి. కలిపినట్టయితే మనకి లెస్ దాన్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి 308, 308 రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఇటువైపు 2 చుక్కలు ఇటువైపు 2 చుక్కలు పెట్టినట్టయితే కలిపినట్టయితే ఈక్వల్ టు సింబల్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 471లో 400s ఉన్నాయి, 749లో 700s ఉన్నాయి. అంటే 749 అనేది బిగ్గెస్ట్ వన్ కాబట్టి 2 చుక్కలు పెట్టండి, స్మాలెస్ట్ వన్ ఇది కాబట్టి 1 చుక్క పెట్టండి. ఈ రెండింటిని కలిపినట్టయితే లెస్ దాన్ రావడం జరుగుతుంది. ఎల్ షేప్లో ఉంది కాబట్టి లెస్ దాన్ అని చదవాలి. అంటే 471 ఈజ్ లెస్ దాన్ 749. చూడండి, ఇందులో 800s ఉన్నాయి, 816లో 800s ఉన్నాయి, 618లో 600s ఉన్నాయి. అంటే 816 అనేది పెద్దది కాబట్టి బిగ్గెస్ట్ వన్ కాబట్టి ఇటువైపు 2 చుక్కలు పెట్టండి, ఇటువైపు 1 చుక్క పెట్టండి. కలిపినట్టయితే ఇది లెస్ దెన్ కాదు, లెస్ దెన్కి ఆపోజిట్గా ఉంది, అంటే గ్రేటర్ దెన్ అని అర్థం అనమాట. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. లెస్ దాను, గ్రేటర్ దాను, ఈక్వల్ టు సింబల్స్ని. ఓకే, write any 3-digit numbers that are greater than 208. 208 కన్నా పెద్ద నెంబర్స్ ఒక 3 నెంబర్, ఎనీ 5, ఒక 5 రాయమంటున్నాడు ఈ బ్లాంక్స్లో. 208 కన్నా పెద్దవి గ్రేటర్ దాన్ 208 అన్నాడు. అంటే 208 కన్నా పెద్దది ఏంటి? 209, 210, అలా ఎక్కడి వరకు 999 వరకు ఉన్న నెంబర్స్లో ఏవైనా 3-digit నెంబర్సే అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏవైనా ఒక 5 రాయమంటున్నాడు. నేనేం చేస్తాను? 208 కన్నా పెద్దది 209 రాస్తాను, తర్వాత 230 రాస్తాను, తర్వాత 889 రాయొచ్చు, తర్వాత 900 రాసుకోవచ్చు, తర్వాత 999. ఇవన్నీ కూడా ఏమిటి? గ్రేటర్ దాన్ 208. These 5 3-digit numbers are greater than 208. ఓకే, ఇవన్నీ కూడా 208 కన్నా పెద్ద నెంబర్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రైట్ ఎనీ 5 3-digit నెంబర్స్, ఏవైనా 5 3-digit నెంబర్స్ రాయమంటున్నాడు. దట్ ఆర్ స్మాలర్ దాన్ 320. 320 కన్నా చిన్నవి 3-digit నెంబర్స్ రాయమంటున్నాడు. ఏంటివి? ఎలా రాస్తాము? ఎక్కడి నుంచి ఉంటాయి మనకి? 3-digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? 100 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 100 నుంచి 101, ఇలా ఎంతవరకు? 319 వరకు రాయొచ్చు. 319 వరకు మనం ఈ నెంబర్స్ ఏవైనా చూస్ చేసుకొని ఒక 5 నెంబర్స్ ఇక్కడ రాయొచ్చు. అంటే 320 కన్నా చిన్నవి, స్మాలర్ దాన్ 320 అన్నాడు అంటే 320 కన్నా చిన్నవి రాయాలి. అంటే 100 రాయొచ్చు, 121 రాయొచ్చు, 319 రాయొచ్చు. అంటే 320 కన్నా చిన్నదే కదా 319. 300 రాయొచ్చు, 310 కూడా రాయొచ్చు. ఈ విధంగా మనము 5 3-digit నెంబర్స్ 320 కన్నా చిన్నవి, స్మాలర్ దాన్ 320 అన్నాడు అంటే 320 కన్నా చిన్నవి అనమాట రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.